రాబర్ట్ అయ్యా అక్కడంతా శుభ్రం చేసిన తర్వాత ఆ సమాధిని సిమెట్రీ దాని చుట్టుపక్కల చక్కగా శుభ్రం చేసి ఉంచాలి. ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు మొలిచాయి. అట్టాగే. వర్షపు నీరు నిలవకూడదు. బిషప్ వస్తున్నారు తెలుసు కదా. సరే అయ్యా. అన్నట్టు రాబర్ట్, ఆ కాంపౌండ్ చుట్టూ కూడా బాగా శుభ్రం చేసుంచు. నీకేదైనా అవసరం అయితే అడిగి తీసుకో. నువ్వు కొంచెం త్వరగా దిగు, వర్షం వచ్చేలోపు అక్కడికి వెళ్ళి చేరాలి మనం. నిజమే, ఇవి కొంచెం పట్టుకోండి. నేను వెళ్ళి తలుపు తాళం వేసొస్తాను. ఏమండి, ఫోన్ తీసి మాట్లాడు. నిన్న ఉదయం ఇబ్రహీం వచ్చాడని తెలియగానే ఇవాళ ఉదయాన్నే వెళ్ళి కలుద్దాం అనుకున్నాను. విధిరాతంటే ఇదేనేమో. కలుద్దాం అనుకున్న వ్యక్తి శవాన్ని చూడాల్సి వస్తోంది. యేసు ప్రభువా. హలో, ఫాదర్ లేరా? ఉన్నారు. ఒక చోటుకు వెళ్ళాలని వెయిట్ చేస్తున్నారు. మీరెవరు? అబ్రహం వాళ్ళ ఇంటి నుంచి పీటర్. ఎవరు? అబ్రహం వాళ్ళ ఇంటి నుంచి. ఓహో, ఇదిగోండి. హలో ఫాదర్, డైరెక్ట్గా మిమ్మల్ని కలవాలి. నేను అక్కడికే వస్తున్నాను. చర్చి తలుపులు మూస్తుంటే ఫోన్ వచ్చింది. ఎలా జరిగింది? ఆయన ఆరోగ్యంగానే ఉంటారు కదా. హలో హలో ఫాదర్, ఎలాగ ఇక్కడికి వస్తున్నారుగా, మాట్లాడుకుందాం. లారా, ఆంటీని తీసుకుని లోపలికి వెళ్ళాం. కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. అలాగే. ఆంటీ లేవండి. ఆంటీ, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రండి. ఆంటీ జాగ్రత్త. ఆంటీ పదండి. రెజీనా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంకా చాలా టైం ఉంది. వెళ్ళు. ఇదిగో, దీన్ని ఉంచుకో. దీన్ని మా నాన్న కోసం లండన్ నుంచి తెచ్చాను. ఆయన కోసం చివరిసారి కొన్నది. ఇట్ వాజ్ హిస్ ఫేవరెట్. సిమెట్రీకి వెళ్ళేటప్పుడు లెట్ హిమ్ వేర్ దిస్.